రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు, కానీ 18 నెలలుగా అజ్ఞాతవాసం. కానీ సడన్గా బయటకు వచ్చి నేను మరో 6 నెలల్లో వస్తాను, ప్రభుత్వం మీద పోరాటం చేస్తాను, ప్రజల తరపున ఉద్యమం చేస్తాను అంటున్న నాయకుడు కొడాలి నాని. ఎలా చూడాలంటారు? ఈ 18 నెలల అజ్ఞాతవాసం ముగిసిపోయిందనుకోవాలంటారా, లేదంటే కనుక నిజంగానే ప్రభుత్వం మీద ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతను క్యాష్ చేసుకోవటానికే వస్తున్నాడు అనుకోవాలంటారా ఈ కొడాలి నాని అనే వ్యక్తి? ఆంధ్రప్రదేశ్కి నమస్కారం. ఈ కొడాలి నాని అనేవాడు ప్రజలు మర్చిపోయారు. చిన్నపిల్లలు కూడా ఇదివరకు వాడు ముఖం చూడకుండా దడుచుకునేవాళ్ళు టీవీలో. చిన్నపిల్లలు కొంచెం ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. మళ్ళీ వాడి ముఖం చూసి మళ్ళీ చిన్నపిల్లలకి జ్వరాలు వచ్చే అవకాశం ఉంది. అరే వచ్చాను రావటం ఏం బీకింది లేదు, వచ్చినప్పుడు బీకింది ఇప్పుడు బేకాల్సింది ఏమీ లేదు. కానీ మూసుకొని జగన్ గారి కాళ్ళు గారికి నెత్తం తొలుకోరు గుట్లే ఎందుకు నువ్వు ప్రజలలోకి ప్రజల్లోకి ఎందుకంటే ప్రజల తరపున పోరాటం చేస్తాను, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు అంటున్నాడు కదా. మరి ప్రజలు ఇబ్బందులు కష్టాలు మీరు పెట్టేవారు. ఇప్పుడు ప్రశాంతంగా ఇబ్బందులు కష్టాలు తీర్చేసి ప్రశాంతంగా మంచి జీవితం కానపిస్తున్నారు ప్రజలు. సుఖ సంతోషాలతో ఉన్నారు ప్రజలు. మీ ముఖాలు చూసి మళ్ళీ లేనిపోయిన దరిద్రాలు చుట్టుకుంటారు, ఆంధ్ర రాష్ట్రానికి చుట్టుకుంటుంది. కాబట్టి మీ అవసరం ప్రజలకు ఏమీ లేదు, మీరు చేయాల్సిన పని ఏమీ లేదు. మీ ముఖం చూపించుకుంటే ముందు చిన్నపిల్లలు కెవ్వని కేకబెట్టి జ్వరాలు వస్తాయి. వాళ్ళ చిన్నపిల్లలను దృష్టిలో పెట్టుకుని నిన్ను రాకుండా చేయాల్సిన అవసరం ఎంత ఉంది. ముందు ఆంధ్ర రాష్ట్రానికి అది కాదండి ఆయన చెబుతుంది ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకత నిర్ణయాలతోటి ప్రజల్లో పూర్తి అసహనం వచ్చింది. మేము ప్రజల తరపున పోరాడతాను ఇన్ని రోజులు అంటే ఒక 6 నెలల పాటు బైపాస్ సర్జరీ చేయించుకొని ఇంట్లో ఉండాను నేను 6 నెలల పాటు. ఇప్పుడు కోలుకున్నాను, ఇంకో 6 నెలల్లో పూర్తిగా బయటకు వస్తాను, ఇక యుద్ధమే నాతోటి అంటున్నాడు కదా. మరి ఈ తోటి యుద్ధం చేయాల్సిన అవసరం ఎవరికేమీ లేదు. నీవు అక్కడ చేయాలని వస్తే పోలీసులే చూసుకుంటారు, నిన్ను ఎన్కౌంటర్ చేస్తారు. ఈ తడవ ఏముంది ప్రజా వ్యతిరేకం, ప్రజలకు అందంగా ఎవరికేం కావాలి అన్ని సంక్షేమ పథకాలు కానీ అన్ని పథకాలు ప్రభుత్వం సమకూరుస్తూ ఉంది. కాకపోతే ప్రభుత్వం చేస్తుంది ఏంటంటే తను చేస్తున్నటువంటి పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడంలో కొంచెం అశ్రద్ధ వహిస్తుంది. దాన్ని ప్రజల్లోకి ఎప్పటికప్పుడు తీసుకుపోవడానికి మంత్రివర్గం కానీ నాయకులు కానీ ఎందుకు అసహనంగా ఉన్నారో వాళ్ళకే తెలియాలి. వాళ్ళు చేస్తున్న పని వాళ్ళు చెప్పుకోవడానికి ఏమి తెలియకుండా ఏమి చేయని వాళ్ళు వచ్చారు ఆ రకంగా ఎగిరిపడుతుంటే గాలిపటాలాగా తెగిన గాలిపటాలాగా ఖమ్మంగా పరిపాలన చేస్తాం మేము చేసిన కానీ ఎప్పటికప్పుడు ప్రజల ముందుకు వచ్చి చెప్పుకొని గర్వంగా తలెత్తుకొని చెప్పుకోవడానికి వీళ్ళకి ఎందుకు చెప్పుకోలేకపోతున్నారో అది వాళ్ళకి తెలియాలి. దాన్ని మటుకు మార్చుకోకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది టీడీపీ ప్రభుత్వం చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంటే ఎందుకంటారు అంటే మీరు అన్నారు మరి వాళ్ళు చెబుతున్న మాటలు అయితే ప్రజల్లోకి వెళ్తున్నాయో లేదో, వెళ్తున్నాయి గట్టిగా వెళ్తున్నాయి. వైసీపీ నాయకులు చెబుతుంది కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది అని చెప్పి 1 కోటి సంతకాల కార్యక్రమం పెట్టారు. ఆ 1 కోటి సంతకాల కార్యక్రమంలోనే కొడాలి నాని బయటకు వచ్చాడు. మరి ఇక్కడ చేసింది చెప్పుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని మీరు అంటున్నారు. ఏ విషయాల్లో విఫలమైందని అనుకుంటున్నారు మీరు? ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కానీ గత ప్రభుత్వంలో వాళ్ళు చేసినటువంటి అవినీతి గురించి చెప్పుకోవడంలో కానీ వాళ్ళని కఠినంగా శిక్షించడంలో కానీ వీటన్నిటిలో ప్రభుత్వం విఫలమైంది. పరిపాలన మటుకు సక్సెస్ అయింది. గతంలో నాయకులు చేసినటువంటి వాళ్ళని గట్టిగా శిక్షించడంలో విఫలమైంది. గట్టిగా వాళ్ళు చేసి చెప్పుకోలేకపోవడంలో విఫలమైంది. ఇంతే తప్ప పరిపాలన మాత్రం సక్సెస్ అయ్యారు. కానీ ఇది ఎట్లా కొనసాగితే అబద్ధాన్ని 10 సార్లు చేస్తే జనం నిజమని నమ్మే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మీరు చేసినటువంటి మంచి పనులు మన రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులు ఎప్పటికప్పుడు ప్రజల ముందు తీసుకెళ్ళి ప్రజలను వాళ్ళు చెప్పి అబద్ధాలు నమ్మకుండా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. సరే ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుందాము. ఈ మధ్యకాలంలో చూస్తే వైసీపీ నాయకులు అందరూ ముఖ్యంగా పేర్ల నాని కానీ కొడాలి నాని కానీ వల్లభనేని వంశీ కూడా మళ్ళీ నేను యాక్టివ్ అవుతాను అంటూ సంకేతాలు పంపిస్తున్నారు. అసలు వల్లభనేని వంశీ అయితే నేను మళ్ళీ వస్తాను రాజకీయాల్లోకి తిరిగి వస్తాను అని చెప్పి సన్నిహితుల దగ్గర చాలా గట్టిగా చెబుతున్నాడంట. మామూలుగా ఉండదు ఈసారి నాతోటి అని చెప్పి సన్నిహితుల దగ్గర చెబుతున్నాడంట. ఏందంటారు నిజంగానే వీళ్ళందరికీ వాళ్ళు చేసిన తప్పు చేసామనే భయం పోయిందంటారా? ఈ కూటమి ప్రభుత్వం ఏం చెయ్యదులేమనే మనల్ని అనే ధీమా వచ్చిందనుకోవాలంటారా? కూటమి ప్రభుత్వం మంచితనాన్ని చూసి ఎగిరెగిరిపడుతున్నారు తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు, వాళ్ళు వచ్చి చేసేది కూడా ఏమీ లేదు. వైసీపీ వాళ్ళు చేసిన మంచి పనులు లేవు ప్రజలకి. మళ్ళీ ఇప్పుడు జనంలోకి వచ్చి మాట్లాడే వాళ్ళ మాట వినేవాళ్ళు కూడా లేరు. కాకపోతే ఇప్పుడు ప్రభుత్వం యొక్క మంచితనాన్ని అడ్డుపెట్టుకొని చెప్పి వాళ్ళు ఎగురుతున్న యాక్షన్ తప్ప వాళ్ళు ఏమీ లేదు. అలాంటి యాక్షన్ పునరావృతం కాకుండా అవసరం ప్రభుత్వానికి ఎంతైనా ఉందని చెప్పి సందర్శన చేస్తాం.
ఏంటంటే మరి మళ్ళీ ఆర్కే రోజా బయటకు వచ్చింది, ఆమె అయితే నోటికి రాని పాటు పడుతుంది, మగాళ్ళు అయితే రాజీనామా చేయండి అంటూ సవాల్ అయితే చేస్తుంది. ఎందుకంటారు ఈ మాట తీరు అనేది మార్చుకోలేకపోతుంది అనుకోవచ్చు అంటారా, లేదంటే కనుక వైసీపీ నాయకుల మాట తీరే అలా ఉంటుంది అనుకోవాలంటారా? ఏదో ఒక విధంగా జనంలోకి పోయి మనం కూడా జనంలో నోట్లో నానాలు అనుకుని రావటం తప్ప మగాళ్ళేంది పరిపాలన చేసే నాయకులు పరిపాలన చేస్తున్నారు. మనకు ఆ భాష వద్దు బాబాయ్, అసలు మనకు ఆ భాష అనేది వద్దు. అసలు వాళ్ళు మాట్లాడారని మనం మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలుకి? సరే మీరు ఆ మాట్లాడారు కదా, దాన్ని నిర్వహించుకుంటున్నాను. మగతనం అనేది అది వేరే సందర్భంలో నిరూపించుకునే విషయం. ఇప్పుడు పరిపాలన అనేది పరిపాలన చేసి నిరూపించుకోవాల్సిన అవసరం ఇది, అంతేగాని మగతనానికి పరిపాలనకి సంబంధం లేదు. పక్కన మగతనం అనేది ఇట్లే పరిపాలన అనేది ఏ నాయకుడు పరిపాలన ఎట్లా ఉందో ప్రజలకు నిరూపించుకునేది పరిపాలన బ్రహ్మాండం చేస్తున్నారు. మీకు పరిపాలన కావాలంటే ప్రజలను అడిగి తెలుసుకుని ఎట్లా ఉందో, మీకు మగతనం కావాలంటే వేరే విధంగా ఎంక్వైరీ చేసి తెలుసుకోవాల్సిన. ఎందుకంటారు ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఈ వైసీపీ నాయకులు ఎందుకు మానుకోలేకపోతున్నారు? కూటమి ప్రభుత్వం చేతకాంతనం వల్లే వీళ్ళు మానుకోలేకపోతున్నారు అనుకోవచ్చు అంటారా? కూటమి ప్రభుత్వం మంచితనాన్ని ఆసరా చేసుకుని వాళ్ళు మళ్ళీ రెచ్చిపోవడానికి ప్రయత్నం చేస్తారు. మంచితనం చెడోళ్ళు చేతకాంతనంగా లెక్కేస్తారు. మంచోళ్ళు ఆలోచించి మంచోడు అనుకుంటారు, పక్కన ఎదుటోడు మంచోడు అయితే ఎదుటోడు చెడోడు అనుకో ఈ చేతకాంతనం అనుకుంటారు. కానీ వాళ్ళకి అవకాశం లేకుండా చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎంత ఉందని చెప్పి సంవత్సరం తెలుసు. చేసిద్దంటారు ఈ ప్రభుత్వం? చెయ్యాలి, చేస్తేనే ఏ ఇబ్బంది లేకుండా ప్రజలకి ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా. ఎందుకంటే ఆడుదాం ఆంధ్రాలో 100 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పి దాని మీద నివేదిక వచ్చి ఇన్ని నెలలు అవుతున్నా సరే ఇంకా ఆర్కే రోజా బయట తిరుగుతుంది, బైరెడ్డి సిద్ధార్థ బైరెడ్డి బయట తిరుగుతున్నాడు, వీళ్ళందరూ బయట తిరుగుతున్నారు. బియ్యం దొంగతనం చేశాడని చెప్పి పేరు నాని మీద కేసు ఫైల్ అయింది, ఆ కేసులో ₹1 కట్టాడు, ఆయన బయట తిరుగుతున్నాడు. పేరు నాని ఒక వ్యక్తిని కిడ్నాప్ చేశాడు, ఆయన బయట తిరుగుతున్నాడు. కొడాలి నాని చేసిన అక్రమాల గురించి స్టేషన్ బెయిల్ ఇచ్చారు, ఆయన బయట తిరుగుతున్నాడు. ఇంతమంది బయట తిరుగుతున్నప్పుడు మరి వాళ్ళకి ధైర్యం లేకుండా ఎలా ఉండిద్ది అనుకోవాలంటారు? మరి ఇది సామాన్యుల నుంచి వస్తున్న ప్రశ్నలు. మరి ఆ మాట వాస్తవమే, వాళ్ళు బయట తిరగనేకూడదు అటువంటి వాళ్ళని. ఇప్పుడు దుర్మార్గులు బయట తిరిగితే మంచి వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి దుర్మార్గులను కట్టడి చేయడంలో వీళ్ళు ఎందుకు ఇది ప్రభుత్వం చేతగాని తనమే అనుకొని వాళ్ళు రెచ్చిపోతున్నారు అనుకోవాలంటారా, లేదంటే ప్రభుత్వం ఎందుకు వీటిల్లో అరెస్ట్ చేయడం వెళ్ళని చెప్పి నెగ్లిజెన్సీగా వదిలేసింది అనుకోవాలంటారా? ప్రభుత్వం నెగ్లెక్ట్ చేయడం వల్ల ప్రజల్లో కూడా ఇటువంటి యాదంలో కూడా వదిలిపెట్టారని ఒక నెగ్లెక్ట్ ప్రజల్లో కూడా వస్తుంది. కానీ దాన్ని గమనించి ప్రభుత్వం అలాంటి దొంగలనే డకాయిట్ని వాళ్ళందరినీ కఠినంగా శిక్షించే ప్రజల్లో దానికి ప్రతిఫలం ఉంటుంది. అంతేగాని వాళ్ళని వదిలేయటం వల్ల ప్రజల్లో కూడా దాని గురించి ఏంద్ర ఈ ప్రభుత్వం అన్న భావన వస్తుంది. అది రాకుండా చేయాల్సిన అవసరం ఉంది. కఠినంగా నిర్ణయాలు తీసుకొని డకాయిట్లని దొంగలని దోపిడీదారుని వీళ్ళందరూ కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే కట్టడి చేయాలని అవసరం ఉందంటారు. ఆ కట్టడి చేయకపోవటం, కట్టడి చేస్తుంటేనో రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు, కట్టడి చేయకపోతేనో ఇలా మాట్లాడుతున్నారు. ఈ రెండింటిలో ఏది కరెక్ట్ అంటారు? రెడ్ బుక్ రాజ్యాంగం కరెక్ట్ అంటారా, లేదంటే చంద్రబాబు నాయుడు గారు మెతకదనం మంచిదంటారా? వాళ్ళు దొంగోడు తప్పించుకోవడానికి ఏం చేస్తాడు? చేయి కొరుకుతాడు. అట్నే వాడు ఏ రాజ్యాంగం పేరు అని చెప్తారు. వాడు దొంగతనం బయటపడి కఠినంగా శిక్షించాల్సిన అవసరం డిపార్ట్మెంట్ మీద ఉంది. అట్నే ఒక రాజకీయ పార్టీగా ఒక నాయకుడిగా ఈ ప్రభుత్వం దాన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళు ఎవరు అన్నారని చెప్పి మనం అనుకోకూడదు. ఇప్పుడు తిరుపతి దేవస్థానంలో జగన్ చెప్పడం చిన్న దొంగతనం ఏమంటే కాదు, చిన్న చోరీ. అది తిరుపతి దేవస్థానం చెప్పట్లో జగన్ అసలు ఎక్కడ జరిగిందో చిన్న చోరీ. ఈ తిరుపతి దేవస్థానం జరిగినట్టు పెద్ద చోరీ అయినా చెప్పి అసలు మాట్లాడడం అవుతూ ఉంది. పరకామణిలో చిన్న చోరీ అన్నాడు. ఎక్కడ పరకామణి? తిరుపతి దేవస్థానం పరకామణిలో చిన్న చోరీయా? ఎక్కడ పరకామణిలో చిన్న చోరీ జరిగిందా అనేది జనానికి క్లారిటీ ఇవ్వలేకపోయాడు. అంటే వెనకటికి ఒక శాస్త్రం ఉంది. వెనక రోజులు శిక్షలు కఠినంగా ఉండేవి. గ్రామ స్థాయిలో కూడా పెద్దోళ్ళు వేసాయి. ఈ ఒక కాల్చిన గడ్డపోలుగు పెట్టి ఒక ఆడమ్మైనా వేరే వాటితో అక్కన సొంతంగా చేస్తే కాల్చిన పట్టించేవాడు. ఆ ఆచారాల సందర్భంలో ఒక పెద్ద మనిషి ఒక సలహా చెప్పాడంట. వాడిని దాన్ని ఉంచుకున్న ఆయన బయట జంగం దేవర చేసుకొని రారు నువ్వు, మరి గడ్డపొలికి కడిపోయినప్పుడు చెప్పాల్సింది చెప్తుందని చెప్పి సలహా ఇచ్చాడంట. గడ్డపొలికి పట్టుకునేటప్పుడు ఏం చెప్పిందేమో, నా భర్త ముఖం జంగం దేవర ముఖం తప్ప నేను ఎవరి ముఖం చూద్దాం గడ్డపొలికి పట్టుకుందంట. దేవత కూడా ఏం చేసింది? నిజమే కావాలి, నిజం చెప్పింది కాబట్టి కాలేదంట. అలా జరుగుతుంది అంటారు వైసీపీ నాయకులు. వైసీపీ నాయకులు చెప్పే మాటలు చేసే శాస్త్రాలు అట్లా ఉన్నాయి.